నమస్తే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాకు ప్రమోషన్ చేస్తానికి వచ్చినటువంటి ఒక బాలయ్య బాబు పైన విమర్శలు. అయితే మందు తాగి వచ్చాడని, లేదా బాటిల్లో మందుందని, లేదా అంజలిని చేయి పట్టి లాగాడని, కొంతమంది తోశారని, ఇలాంటి ఎన్నెన్నో విమర్శలు అయితే వచ్చాయి. కానీ యాక్చువల్గా ఆ యొక్క ఈవెంట్లో జరిగినటువంటి ఒక సందర్భం వేరు. చాలా సరదాగా చిలిపిగా జరిగినటువంటి ఒక అంశాలే మనకు కనిపిస్తుంటాయి. పూర్తిగా ఎపిసోడ్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. అయితే దీనిపైన ఈ విమర్శలపైన మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలయ్య ఎక్కడుంటే అక్కడ చిలిపిదనం కావచ్చు, ఒక ఆహ్లాదం కావచ్చు, ఆనందం కావచ్చు ఉంటూ ఉంటుంది. అయితే సాధారణంగా ఆయన గురించి ఎన్నో రకాలటువంటి ఒక విమర్శలు మనం ఇంతకుముందు కూడా విన్నాం. ఆయన ఎంతోమందిని కొడతారని, లేదంటే ఎదురుగా వస్తే అని, లేదా బ్లాక్ డ్రెస్ చేసుకుని వస్తే ఏదో సీరియస్ అవుతారని ఎన్నెన్నో చూసాం. కానీ ఆయనకు సంబంధించి పూర్తి స్వభావాన్ని కావచ్చు, ఆయన కంప్లీట్గా ఆయన చూసింది మనం అన్స్టాపబుల్లో చూసాం. చాలా చిన్న పిల్లోళ్ళలాగా వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ని చాలా ఆడిస్తూ పాడిస్తూ చాలా నీట్గా నిజాలని బయటకు తీసేటువంటి ఒక తత్వం ఆయనలో ఉంది. అయితే నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సంబంధించి ప్రమోషన్ వర్క్లో బాలయ్య గారి మీద వచ్చినటువంటి విమర్శలకి దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ట్రోలర్స్ అండి, మెయిన్గా ఏంటంటే ట్రోలర్స్ ఏంటంటే ట్రోల్ చేశారు వాటిని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా బాలయ్య బాబుని పిలిచారు. అది కూడా నేను అనుకోవడం ఏంటంటే, ఆహాలో జరిగిన అప్పుడు అన్స్టాపుల్కి విశ్వక్సేన్ రావటం, కొంత బాలయ్య బాబుతో ఫ్రెండ్షిప్ ఏర్పడటం కానీ అది కారణం కావచ్చు. ఎందుకంటే అప్పుడు ఇట్లా వచ్చారు కాబట్టి నేను వస్తానని చెప్పి కృతజ్ఞత భావం ఉంటుంది కాబట్టి బాలయ్య బాబు వెళ్ళి ఉంటారు. అంత బిజీగా ఉన్నా, ఎన్నికల హడావిడిలో ఉన్నా, ఎన్నికల టెన్షన్ ఉన్నా కానీ బాలయ్య బాబు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన సాదాగా జోవియల్గానే ఉంటారు. మన అన్స్టాపుల్లో చూసాం ఎంత జోవియల్గా ఉంటారు అనేది. అయితే వేదిక మీద అంజలిని పట్టుకుని తోసేసాడని, ఆడవాళ్ళంటే గౌరవం లేదని ట్రోల్స్ అక్కడ అదే అయిపోయింది. తర్వాత ఆయన పక్కనే ఉన్న వాటర్ బాటిల్స్లో మందు ఉందని, ముందు కలిపిన నీళ్లు ఉన్నాయని అది ఒకటి. ఇట్లా రకరకాల ట్రోల్స్ మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు. నాగవంశీ గారు హీరో విశ్వక్సేన్ చెప్పారు. దానికి సంబంధించిన వివరణ అంతా పూర్తిగా ఇచ్చారండి. అది అవన్నీ అబద్ధాలే అని చెప్పుకుంటూ ఇచ్చారు వాళ్ళు. అయితే సాధారణంగా బాలయ్య గారికి సంబంధించి ఎన్నో ప్రమోషనల్ వర్క్స్ ఈ మధ్య వెళ్ళడం చూస్తున్నాం. ఆయన చాలా సరదాగా చిలిపిగా వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇలాంటి విమర్శలు అయితే మనకి రాలేదు. అదేగాక ఆడవారిపై ఇంకా చాలా ఎక్కువ గౌరవంతో ఉంటారని కూడా మనం చూసాం. సాధారణంగా ఎవరైనా సరే ఫ్యాన్స్ ఆయన దగ్గరకు వస్తే తన్ని తాకడం అనేది వేరు, అంటే చెంపదెబ్బ కొట్టడం కానీ ఇదంతా కూడా రాజకీయంగా ఆయనకు ఉన్నటువంటి ఒక ఒత్తిళ్లలో అవి వేరు. కానీ ఎప్పుడు కూడా ఆడవారిపై చేయి చేసుకోవడం కావచ్చు, లేదంటే మనకు దూషించడం కావచ్చు, ఒక మాట్లాడడం అనేది బాలయ్య గారి దగ్గర నుంచి మనం ఎప్పుడు వినలేదు. అయితే ఇవన్నీ విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. అది ఏంటి అంటే, ఎలక్షన్స్ అయిపోయాయి, కౌంటింగ్ దగ్గరలో ఉంది. సో ఈ ట్రోలింగ్స్ అంతా కూడా సినిమాకి సంబంధించినటువంటి ఒక ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ చేసింది కాదు. ఇది ఖచ్చితంగా పొలిటికల్గా ఆయన ఇంకొద్ది బ్యాడ్ చేస్తానికి రేపు పొద్దున్నటువంటి ఒక కౌంటింగ్ అతి దగ్గరలో ఉంది కాబట్టి ఆయన్ని ఏదైనా మాట అనాలన్నా విమర్శించాలన్నా ఇదే అదను అని చూసుకొని చేశారని చెప్పేసి అయితే అంటున్నారు. నిజంగా ఇది పొలిటికల్ ట్రోలర్స్ అడ్డా అని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకంటే సినిమా వాళ్ళు ఆ తరహాలో ట్రోల్ చేయడం అనేది సాధారణంగా జరగదు, అలా ఉండదు. ఇదేంటి కోడిగుడ్డి మీద కేకలు పీకినట్టుగానే చూస్తూ ఉంటారు. కొంత సోషల్ మీడియాలో అది కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మానందం గారి ఫోటో పెట్టుకుని ఎన్ని రకాల మీమ్స్ కానీ, లేకపోతే రకరకాలుగా బ్రహ్మానందం గారితో వస్తూనే ఉంటాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కొంతమంది బాలయ్య బాబు మీద కూడా అలాగే గతంలో కూడా కొన్ని వచ్చినాయి. కానీ ఇది ఈ మధ్యకాలం ఏంటంటే కొద్దిగా సోషల్ మీడియా ఈ పొలిటికల్ పార్టీలకు దగ్గరగా ఉండటం వల్ల, ఆ రకరకాల టీమ్స్ ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేసినట్టుగానే అనిపిస్తుంది మనకి. ఇవాళ నాగవంశీ గారు మాట్లాడితే ఏమన్నారంటే, అది బాటిల్లో కలిపింది మందు కాదు, అది నీళ్ళే, కానీ అక్కడ సీజీ వర్క్తో దాన్ని చేసి అక్కడ దాన్ని ట్రోల్ చేస్తున్నారు తప్పితే వేరే ఏమీ లేదంటూ చెప్పారు. ఇక అంజలి ఇట్లా తోసేసిన సందర్భం కూడా అది చిలిపిగా ఉంది తప్పితే పని కట్టుకుని తోసినట్టుగా లేదు. ఇంకా ఏమంటారంటే, గతంలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఆడపిల్లల విషయంలో అగౌరవంగా గతంలో ప్రవర్తించారని ఆయన అన్న డైలాగులను ట్రోల్ చేసుకుంటూ మళ్ళీ పెడుతున్నారు. అంటే బాలయ్య బాబుకి ఇలాంటి ట్రోల్స్ ఎక్కువైనప్పుడల్లా ఆయన ఇమేజ్ పెరుగుతూ వస్తుంది. గతంలో ఆయనకి
10 ఏళ్ల క్రితం ఉన్న ఇమేజ్కిను ఇప్పుడు ఉన్న ఇమేజ్కి చూసుకుంటే ఆ వేరియేషన్ కనిపిస్తుంది. ఈ ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చెడు కామెంట్స్ కొన్ని మంచిగా జరుగుతాయి అనడానికి ఏంటంటే అట్లా ట్రోల్ అవ్వడం కూడా ఒక విధంగా మంచిదేనేమో అనిపిస్తుంది. అమాంతం ఆయన పేరు అందరి నోళ్ళలో నానటం వల్ల ఆయన అందరి దృష్టి కూడా ఆయన మీద ఉంటుంది. ప్రతివాడు జై బాలయ్య అంటున్నారు. అది అయితే సాధారణంగా చూస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సంబంధించి ఈవెంట్లో ఆయన చాలా మంచి చక్కటి వ్యాఖ్యలు కూడా మాట్లాడారు. ఏంటి అంటే అతి తొందరలోనే మోక్షజ్ఞ రాబోతున్నాడు, వస్తున్నాడు. అయితే వచ్చినా సరే నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు, నన్ను కాకుండా చాలా యంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. విశ్వక్సేన్ కావచ్చు, అడవిశేషు కావచ్చు, అదేవిధంగా చాలామంది హీరోలు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి నువ్వు. బట్ నేను నీకు బ్యాక్ సపోర్ట్గా ఉన్నా, వీళ్ళు నీకు ఆదర్శం అని చెప్పేసి అంటే జొన్నలగడ్డ సిద్ధు కానీ వీళ్ళందరినీ కూడా ఒక ఆదర్శంగా తీసుకోమని అంటే ఆయనంత పెద్ద అన్న ఎన్టీఆర్కి కొడుకుగా ఉన్నటువంటి ఒక బాలకృష్ణ గారు కావచ్చు, లేదంటే 109 సినిమాస్ తీసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఆయన పౌరాణిక పాత్రల నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్లు కావచ్చు, ఇంత అనుభవం ఉన్నా సరే నన్ను కాదు నువ్వు తీసుకోవాల్సిన ఆదర్శం ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ హీరోలని, యువ హీరోలను ఆదర్శంగా ఇంత మంచి మాట చెప్పడంలో ఏంటంటారు? దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మందు కొట్టి వచ్చి మాట్లాడారు అంటారు. మందు కొట్టి వచ్చాడు ఫంక్షన్ అంటారు. మందు కొట్టి వచ్చిన వ్యక్తి అంత తెలివిగా మాట్లాడతారా చెప్పండి? ముందు కొట్టి వచ్చిన వ్యక్తి అంత తెలివిగా అంత బ్యాలెన్స్డ్గా మాట్లాడతారా? అది బ్యాలెన్స్ తప్పుతారు ఎవరైనా. మరి అక్కడ మాటల్లో చక్కగా చాలా బ్యాలెన్స్డ్గా మానసిక పరిపక్వతతో మాట్లాడినట్టుగానే ఉంది. కాబట్టి ఆయన క్లియర్. ఆయన ముందు కొట్టి వచ్చి ఆవిడని ఇట్లా ఇచ్చేసారని చెప్పి మళ్ళీ ట్రోలర్స్. మరి దీన్ని ఎలా చూడాలో మనకు అర్థం కావట్లేదు. కానీ అంటే బాలయ్యని టార్గెట్ చేసినట్టుగానే ఉంది. ఇట్లాంటి ట్రోల్స్ వల్ల ఏమవుతుందంటే వేరే హీరోల మీద ఆయనకి పోటీగా ఉండే హీరోలు ఆ టీం చేసింది ఏమనే ఒక నింద కూడా పడిపోద్ది ఆటోమేటిక్గా. కావాలనే పని కట్టుకుని ఇంకో హీరో పలానా హీరో బాలయ్య బాబు చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఏంటంటే ఇది రాలా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నారంటే ఇది పొలిటికల్గా టార్గెట్ చేశారు అనే మాట అన్నారు. కానీ ప్రత్యర్థి హీరోనో లేకపోతే ఇంకో వాళ్ళు అన్న మాటలు రాలా. కాబట్టి ఎక్కడే తెలిసిపోతుంది. అయితే అదిగాక అంజలితో చాలా స్నేహపూర్వక సంబంధం ఉంది. తను చాలాసార్లు కలవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే ఆ చనువుతోనూ నువ్వు ఇక్కడికి రా అని చెప్పి పిలవడం జరిగిందే తప్ప తొయ్యడాలు కానీ అట్లాంటివి వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు ఏది జరగలేదు. కానీ దీన్ని పూర్తిగా పొలిటికల్గా మార్చి రేపు రాబోతున్నటువంటి ఒక జూన్ 4వ తారీఖు ఫలితాల మీద దీని యొక్క ప్రభావం పడిద్దేమో అటువంటి ఒక జస్ట్ ఒక చిన్న ట్రయల్ వేశారు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి అయితే అనుకోవచ్చా? ఏమంటారు? జనం ఎంజాయ్ చేస్తారండి. 4వ తారీఖు వరకు టైంపాస్ కావాలి కాబట్టి ఇది ఒక విధంగా మంచిదే అనుకోవచ్చు. అదే చెప్పేది, మంచి అయినా చెడైనా ఇవాళ ట్రోల్స్లో ఉన్నవాడే, వైరల్ అయిన వాడే కింగ్ అవుతున్నాడు. అది ఒకటి కూడా ఉంది. ఎందుకంటే అటు ఈ ట్రోల్స్ వల్ల జనాల మైండ్లో వాళ్ళే నిలబడిపోతున్నారు, వేరే వాళ్ళు రావట్లా. అందుకని చెప్పేసి సినిమాలకి ఒక విధంగా ఇది కూడా పబ్లిసిటీ లాగా అయిపోయి అన్న సందర్భాలు కూడా మనం చూసాం. ప్రెస్ మీట్లో ఆ ట్రోల్స్ అడిగే క్వశ్చన్స్ వేయటం, అది వైరల్ చేసుకోవడం వల్ల ఆ సినిమాకి ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది. అలా కూడా జరుగుతుంది దీని మీద. అందుకనే వాళ్ళు నిర్మాత కానీ హీరో కానీ వెంటనే రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఒక క్లారిఫికేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు వాళ్ళు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు బాలయ్య పైన ఎన్ని రాళ్ళు పడుతున్నా ఇంకా అంత తెత్తు ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఆయన మనస్తత్వం ఏందనేది మనకు అన్స్టాపబుల్ అర్థమైంది కాబట్టి సో బాలయ్య మీద విమర్శలు కూడా పూల జల్లు లాంటిది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. నమస్తే. నమస్తే.